మీ ఫైనాన్షియల్ జర్నీలో ఫస్ట్ 10 lakhs సేవ్ చేయడం ఎందుకని అంత డిఫికల్టీగా అనిపిస్తుంది? ఫస్ట్ 1 lakh సేవ్ చేయడం ఒక అచీవ్మెంట్, 5 lakhs సేవ్ చేయడం ఇంకా బెటర్. బట్ ఫస్ట్ 10 lakhs అక్కడికి రీచ్ అవ్వడానికి చాలా మందికి ఒక టఫెస్ట్ మైల్ స్టోన్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ 10 lakhs క్రాస్ అయిన తర్వాత మీరు మనీని బిల్డ్ చేయడం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే మీరు మనీని సేవ్ చేయడమే కాదు, మనీని మేనేజ్ చేయడం, ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడం, సిస్టమ్ని క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. బట్ ఈ వీడియోలో షార్ట్ కట్స్ ఆ రిస్కీ ఐడియాస్ గురించి కాదండి, ప్రాక్టికల్గా రియలిస్టిక్గా మనకి ఫస్ట్ 10 lakhs రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసే 5 ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ నెట్వర్క్ని జస్ట్ మీ రిలేషన్షిప్స్ కోసమే కాకుండా మీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం కూడా యూజ్ చేయండి. ఎగ్జాంపుల్, మీకు ఒక స్కిల్ చాలా బాగా వచ్చు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అకౌంటింగ్ అవ్వచ్చు, ట్యూషన్స్ అవ్వచ్చు, డిజైనింగ్ అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు. మీకు ఆ స్కిల్ వచ్చు అనేసి మీ నైబర్స్కి కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ మీరు ఆ వర్క్ చేస్తున్నారు అని వాళ్ళకి తెలుసా? లేదు కదా. సమ్టైమ్స్ మన దగ్గరికి ఆపర్చునిటీస్ రావడానికి రీజన్ స్కిల్ కన్నా విజిబిలిటీ మెయిన్. ఒక స్టోరీ చెప్తానండి. ఒక హోమ్ మేకర్కి బేకింగ్ చాలా బాగా వస్తుంది. అయితే ఆమె మంత్లో 5 orders స్టార్ట్ చేసింది. తన కాంటాక్ట్స్ ద్వారా స్లోలీ 15 to 20 orders వరకు తన ఆపర్చునిటీస్ని పెంచుకుంది. అలాగే ఎంప్లాయ్కి అకౌంటింగ్, ఎక్సెల్ లేదంటే గ్రాఫిక్ డిజైన్ స్కిల్ ఉంటే కాంటాక్ట్స్ ద్వారా ఫ్రీలాన్సింగ్ వర్క్ దొరకచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మీ నెట్వర్క్లో నా స్కిల్ ఎవరికి ఎలా యూస్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నా అడిషనల్ ఇన్కమ్ కోసం నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో నేను ఎలా ఇన్కమ్ బిల్డ్ చేయగలను అని. బట్ రిమెంబర్ వన్ థింగ్, నెట్వర్కింగ్ అంటే అందరినీ మనీ కోసం అప్రోచ్ చేయండి అని కాదు. ఇట్ ఈస్ అబౌట్ లెట్టింగ్ పీపుల్ నో వాట్ వాల్యూ యూ కెన్ ప్రొవైడ్. అడిషనల్ ఇన్కమ్ వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయడం కోసం కాకుండా మన 10 lakhs గోల్ రీచ్ అవ్వడానికి డైరెక్ట్గా దాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే యాక్సలరేషన్ ఇస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్. పార్కిన్స్ లా. సింపుల్గా చెప్పాలి అంటే, మన దగ్గర అవైలబుల్గా ఉన్న మనీ ఆటోమేటికలీ మన ఎక్స్పెన్సెస్ కూడా పెరిగే టెండెన్సీ ఉంటుంది. ఫర్ సపోజ్ మన శాలరీ 40,000 అయినప్పుడు సంహౌ మేనేజ్ చేస్తాం. అదే 60,000 అయినప్పుడు మన లైఫ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటాం. ఎలాగా అంటే, ఒక బెటర్ ఫోన్ కొనుక్కోవడం, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేయడం, న్యూ సబ్స్క్రిప్షన్స్, ఈఎంఐలో ప్రోడక్ట్స్ కొనడం. కానీ సడన్లీ ఏమవుతుంది, ఆ 60,000 కూడా మనకి సరిపోదు. దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ ఎక్స్పాన్షన్. సో శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు సింపుల్గా ఒక రూల్ ఫాలో అవ్వండి. శాలరీ ఇంక్రీజెస్, సేవింగ్స్ ఇంక్రీజ్ ఫస్ట్, లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ లేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 40 నుంచి 60,000కి మీ ఇన్కమ్ పెరిగినట్లయితే ఆ 10,000 20,000 మొత్తం అమౌంట్ మీ స్పెండింగ్కి వెళ్ళిపోకుండా ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్, పర్టికులర్ అమౌంట్ అయినా అట్లీస్ట్ మీ 10 lakh గోల్కి ట్రాన్స్ఫర్ చేయండి. దిస్ వన్ హ్యాబిట్ క్యాన్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఓవర్ ఏ సెవెరల్ ఇయర్స్. సేవ్ మనీ స్లైస్ బై స్లైస్. 10 lakhs మనం సేవ్ చేయాలి అని వినగానే కొంతమందికి హ్యూజ్ అమౌంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కానీ మనం 10 lakhs ఒకేసారి సేవ్ చేస్తున్నాము అని థింక్ చేయడం బదులు మన అమౌంట్ని స్లైస్ చేయండి. ఎలాగా అంటే, ఫస్ట్ 10,000, దెన్ 25,000, దెన్ 50,000, దెన్ 1 lakh, 3 lakh, 5 lakh. ఇలా మనం చేయడం వల్ల మనం మైండ్ స్టోర్ చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. సపోజ్ మంత్లీ మనము 15,000 కనుక కన్సిస్టెంట్లీగా సేవ్ చేసినట్లయితే పర్ ఇయర్ మనకి 1.8 lakh అవుతుంది. అఫ్ కోర్స్ యాక్చువల్ ప్రోగ్రెస్ డిపెండ్స్ ఆన్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీస్, వెదర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ, ఇలా అయిండొచ్చు. కానీ స్మాల్ అమౌంట్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు హ్యూజ్ అమౌంట్. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా 1 month ఒక 10,000 మాత్రమే సేవ్ చేయగలిగినప్పుడు ఆ మంత్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకంటే మనం వెల్త్ క్రియేట్ చేసేటప్పుడు మన మనీ కన్నా హ్యాబిటే ఇంపార్టెంట్. అండ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్ అమౌంట్ కూడా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్, ఆటోమేషన్. మనము చాలా వరకు ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి ఒక ఎమోషన్స్తో చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీ వచ్చిన ఫ్యూ డేస్లోనే బిల్స్ కట్టడం, ఎంటర్టైన్మెంట్ చేయడం, ఈఎంఐస్లో ప్రోడక్ట్స్ కొనుక్కోవడం. కానీ మంత్ ఎండ్కి 0. నెక్స్ట్ మంత్ సేవ్ చేస్తా. బట్ రియాలిటీ ఏంటి, నెక్స్ట్ మంత్ కూడా సేమ్ స్టోరీ. సో మీ సేవింగ్స్ని మీ విల్ పవర్ పైన కాకుండా మీ సిస్టమ్ పైన క్రియేట్ చేయండి. మీ శాలరీ క్రెడిట్ అయిన వెంటనే ప్రీ డిటర్మైన్ అమౌంట్ని సపరేట్ చేసి మీ పర్సనల్ అకౌంట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా సెటప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీ క్రెడిటెడ్, ఎమర్జెన్సీ ఫండ్ కాంట్రిబ్యూషన్, శాలరీ క్రెడిట్
10 lakh goal contribution, salary credit, investment, salary credit, monthly expenses, this way. ఇలా మనం చేసినప్పుడు నెక్స్ట్ మంత్ చేస్తా, తర్వాత చేస్తా అనేది ఎందుకంటే మన సిస్టమ్ ఫస్ట్ మనల్ని సేవ్ చేస్తుంది. అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆటోమేషన్ని మనం బ్లైండ్గా ఫాలో చేయకుండా మీ మనీ క్యాష్ ఫ్లో ఎంత ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి, వెదర్ యువర్ డెబ్ట్స్ ఆర్ హై, ఇలా అన్నిటినీ చూసుకొని మనం మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక అమౌంట్ని మీరు డిసైడ్ చేసుకోండి. లాస్ట్ పాయింట్ రివ్యూ. మనము ఇన్వెస్ట్మెంట్స్ చేసి మర్చిపోవడం చాలా కరెక్ట్ కాదు. అలాగే డైలీ మార్కెట్ మూవ్మెంట్స్ చూసి ప్యానిక్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో పీరియాడికలీ మీరు రివ్యూ చేసుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్, నా గోల్ ఏంటి, నా ఇన్వెస్ట్మెంట్స్ హారిజన్ ఏంటి, నా ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్లో నేను బెటర్ అయ్యానా, అన్నెసెసరీ ప్రోడక్ట్స్కి లేకపోతే అన్నెసెసరీ ఫీజ్ ఏమన్నా నేను పే చేస్తున్నానా, ఇలాంటివి మీరు రివ్యూ చేసుకోండి. తప్పు చేసినా పర్లేదు, కానీ మనము ఇక్కడే కరెక్ట్ చేసుకోగలం. ఎగ్జాంపుల్, ఒక ఇన్వెస్ట్మెంట్ మీకు కరెక్ట్ కాదని తర్వాత రియలైజ్ అయితే ప్రాపర్ రీసెర్చ్ చేయండి, ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ఎలాగంటే మనము వెల్త్ క్రియేట్ చేసేటప్పుడు నెవర్ మేకింగ్ మిస్టేక్స్ అని కాదు, అలానే మిస్టేక్స్ చేస్తాం కానీ దాన్ని మనం ఎర్లీగానే కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. నౌ ఈ 5 పాయింట్స్ని మనము కంబైన్ చేస్తే ఇంక్రీజ్ యువర్ ఆపర్చునిటీస్, కంట్రోల్ లైఫ్ స్టైల్ ఎక్స్పాన్షన్స్, save consistently, automate your financial growth, review and correct regularly. This is what the make difference. 10 lakhs రీచ్ అవ్వడానికి మాత్రమే, మీరు అమౌంట్ సేవ్ చేయడానికి కాదు. ఇలా మనము కంటిన్యూస్లీ కన్సిస్టెన్సీగా ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడం వల్ల మన గోల్ని మనం ఈజీగా రీచ్ అవుతాము. అలాగే డోంట్ కంపేర్ యువర్ 10 lakh ఫైనాన్షియల్ గోల్ విత్ సమ్వన్ ఎల్స్. ఇట్ మే టేక్ టైమ్. కొందరికి 3 years పట్టొచ్చు, ఇట్ మే టేక్ 7 years, ఇంకొందరికి 10 years పట్టొచ్చు. ఎందుకంటే అది వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్ కానివ్వండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ ఎక్స్పెన్సెస్, ఇలాగా వాళ్ళవి డిపెండ్ అయి ఉంటాయి. అంతేకాని మీరు ఫెయిల్, ఇట్ డజంట్ మీన్ దే ఫెయిల్డ్. యువర్ ఫైనాన్షియల్ జర్నీ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ గోల్స్. సో మీరు టార్గెట్ ఏంటి, 1 lakh, 5 lakh, 10 lakh? ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ 10 lakhs, డోంట్ జస్ట్ రైట్ ద నంబర్ సమ్వేర్, జస్ట్ క్రియేట్ ద సిస్టమ్, save consistently, slice the money, automate expansions, review your investments, find opportunities to increase. The first 10 lakhs may be toughest, కానీ ఆ 10 lakhs మీరు రీచ్ అవ్వడానికి మీరు ఏమైతే హ్యాబిట్స్ అనేది బిల్డ్ చేసుకొని ఉంటారో మీ ఎంటైర్ ఫైనాన్షియల్ని ఫ్రీ చేసేస్తుంది అనమాట, ఫుల్ చేంజ్ చేసేస్తుంది. అలాగే మనము ఈ హ్యాబిట్స్ అన్ని, దిస్ ఈజ్ నాట్ షార్ట్ కట్స్, this is not risky investments, this is all about discipline, growth, system and mindset. Target your first 10 lakhs because the magic really starts here. If you found this video useful, comment cheyandi, share cheyandi. Alage mana strong mom mindset telugu ni subscribe cheskondi. అలాగే మీ 10 lakhs జర్నీని ఇవాళ స్టార్ట్ చేస్తున్నారా? ఒకవేళ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు ఈ 5 హ్యాబిట్స్లో ఏ హ్యాబిట్ని యూజ్ చేస్తున్నారు, ఏ టెక్నిక్ని ఫాలో అవుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.